హాయ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క లైఫ్‌లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కాకపోతే మనం ఆ ప్రాబ్లమ్స్‌ని ఎంత దగ్గరలో చూస్తున్నాము, ఎంత దూరంలో చూస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎ రియాక్షన్. కాకపోతే అందరి లైఫ్‌లో ఒత్తిడి ఉంటది అనుకుంటున్నాం కదా! ఒత్తిడి అందరికీ ఉండదండి. ఆ ఒత్తిడికి గురైన వాళ్ళు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారని మాత్రం నేను పాయింట్ ఔట్ చేశాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే. ఒక ప్రాబ్లమ్ వచ్చిందండి. ఆ ప్రాబ్లమ్ మనం ఎలా అంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మేము వెతకం. ఆ ప్రాబ్లమ్‌కి స్ట్రెస్ అవుతున్నాం. దాన్ని ఆ స్ట్రెస్‌ని ఎలా తీసుకుంటున్నామంటే ఇది నాకే వచ్చింది, ఎందుకొచ్చింది అని ఆలోచిస్తున్నాం. అలా కాకుండా ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? దాని సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటాం కదా! ఆ సొల్యూషన్ ఎతికేదాకా మనకు ఓపిక ఉండదు. దానివల్ల మనం స్ట్రెస్‌కి గురవుతున్నాము. ఆ స్ట్రెస్ లెవెల్స్‌కెళ్ళాలంటే నేను నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను. ఎందుకంటే దాన్ని ఒక ట్యుటోరియల్‌గా స్టార్ట్ చేశాను. ఒక్క రోజులో చెప్పాలనే కాన్సెప్ట్ కాదది. వన్ బై వన్ చెప్దామనుకుంటున్నాను. ఎందుకు చెప్దామనుకుంటున్నానంటే, నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. చాలా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, హెడేక్ వస్తుంది, సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనింది. నాకనిపించింది నేనొక్కదాన్నే అనుకున్నాను. నాలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇదొక అంటే అందరికీ యూజ్ అయిద్దని కాదు. కనీసం 10 మందిలో ఒకరికి యూజ్ అయినా చాలని నేను ఈ వీడియో తీస్తున్నాను.